ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ठुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. నిన్న మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం, మంత్రాలు ఆత్మతత్వం గురించి. ఆత్మ ఎక్కడో లేదు, శరీరంలోనే ఉన్నది, అన్నిటిని వ్యాపించి ఉన్నటువంటి తత్వము మనసులోనే. దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే క్లేశరహితమైనటువంటి అంతఃకరణంలో ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది అని మనం చెప్పుకుంటాం. య ఏవం ఉక్త లక్షణం సర్వాత్మానం ఆత్మత్వేన ప్రతిపన్నః తస్య సర్వాత్మత్వాదేవ సర్వ అవాప్తి లక్షణం ఫలం ఆహ. ఈ విధంగా పైన లక్షణాలతో చెప్పబడినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది ఉక్త లక్షణం సర్వాత్మానం, అంటే సర్వులకి ఆత్మగా ఉన్నటువంటిది, అందరికీ ఆత్మగా ఉన్నటువంటిది. అంటే ఎవరది? బ్రహ్మ. అటువంటి బ్రహ్మని ఆత్మత్వేన ప్రతిపన్నః, ఎవరైతే తన ఆత్మగానే అనుభవంలోకి తెచ్చుకుంటారో ఆ బ్రహ్మని, ఆ శుద్ధమైనటువంటి అనంత చైతన్యాన్ని వాసనాక్షయం ద్వారా అంతఃకరణ పూర్తిగా శుద్ధి అవ్వడం వల్ల ఆ తత్వమే నేను అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు వచ్చేటువంటి ఫలం ఏమిటి? ఆయనకి, ఆ ఆత్మజ్ఞానికి తస్య సర్వాత్మత్వాది ఏవ, అంటే ఈ సర్వాత్మత్వాన్ని ఆయన పొందాడు కాబట్టి, అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వమే నేను, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అన్నటువంటి అనుభూతి కలగడం వల్ల, సర్వాత్మత్వాన్ని పొందడం వల్ల సర్వ అవాప్తి లక్షణం ఫలం ఆహా. అంటే సర్వ అవాప్తి, అవాప్తి అంటే పొందడం, సర్వవాప్తి అంటే సర్వాన్ని పొందుతాడు, సర్వాన్ని పొందడం, అన్ని ఫలాల్ని పొందుతాడు, అన్నిటినీ పొందుతాడు అనేటువంటి ఒక ఫలం వస్తుంది. అంటే అన్నిటినీ పొందుతాడు అనేటువంటిది ఒక ఫలం.
ఏది సర్వాత్మత్వాన్ని మనం సంపాదించగలిగితే ఈ ఫలం మనకు వస్తుంది. అది సర్వాన్ని పొందడం అనేటువంటి ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆ ఫలాన్ని చెప్తున్నారు. ఏమిటా ఫలం? 10వ మంత్రం 3వ ముండకం ప్రథమ ఖండం. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే కాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాద్ ఆత్మజ్ఞం హర్చయేద్ భూతికామః. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాద్ ఆత్మజ్ఞం హర్చయేత్ భూతికామః. ఇది మంత్రం. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం, మనందరికీ ఉపయోగపడేటువంటి మంత్రం. అంటే మిగతా మంత్రాలు ఉపయోగపడవా అని అది కాదు అర్థం. విన్న తర్వాత తెలుస్తుంది ఏమిటో ఎందుకో. ఈ ఆత్మజ్ఞాని అంటే సర్వాత్మత్వాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞాని, విశుద్ధమైనటువంటి అంతఃకరణం ఉన్నటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఏమిటది? యం యం లోకం పిత్రాది లక్షణం మనసా సంవిభాతి సంకల్పయతి. అటువంటి అతను, ఈ ఆత్మజ్ఞాని, మహ్యం అన్యస్మైవ భవేత్ ఇది. ఈ విశుద్ధ సత్తుడు అంటే విశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన వాడు. అంటే లోపల ఎటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు లేవు. అంటే వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ వాసనలు అన్నీ ప్రక్షాళనం జరిగింది. ఏ వాసన లేదు. ఆత్మజ్ఞాన్ని పొందగలిగాడు. తన స్వరూపాన్ని సుస్పష్టంగా అనుభవంలో తెచ్చుకున్నాడు. అటువంటి ఆత్మజ్ఞాని ఏ ఏ లోకాన్ని కోరుకుంటాడో, తన కోసం కానీ లేదా ఇతరుల కోసమైనా సరే, నేను ఈ లోకానికి వెళతాను అని అనుకున్నాడు అనుకోండి, ఆ లోకానికి వెళ్ళిపోతాడు. ఆయన సంకల్పమే. ఆయన కోసమే కాదు, ఆ ఇతరుల కోసం కూడాను. ఓ ఇతడు నువ్వు ఈ లోకానికి వెళ్ళుగాక అని అనుకుంటే సంకల్పిస్తే, వాడు కూడా ఇతరులకు చేసినటువంటి ఆత్మజ్ఞాని ఇతరులకి చేసినటువంటి సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి. అంటే ఆత్మజ్ఞాని అంత గొప్పవాడు. నువ్వు ఏం లేదు స్వర్గానికి వెళ్తావంటే స్వర్గానికి వెళ్ళి కూర్చుంటాడు వాడు. ఒక కథ మీకు చెప్పిందో లేదో గుర్తులేదో, ఒకసారి చెప్తాను మళ్ళీ ఇంకోసారి. ఏదో ఇలా ఏది ఎక్కడెక్కడ చెప్పామో గుర్తుండదు కాబట్టి, కానీ వినండి ఒకసారి. చాలా ముఖ్యమైనటువంటి కథ. ఒక అవధూత నాకు చెప్పారు ఇది. ఒక ఆశ్రమంలో గురువుగారికి అత్యంతమైనటువంటి ప్రియ శిష్యుడు ఉన్నాడు. అప్పుడు చాలా ప్రియ శిష్యుడు, కుర్రవాడు, 18 ఏళ్ళు ఎంత ఉంటాయి వాడికి, ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి. చాలా ప్రీతి ఆ గురువు గారికి, ఆ శిష్యుడు అంటే చాలా ప్రీతి. ఒకరోజు మరణించాడు. ఈ గురువుగారు చాలా దుఃఖం కలిగి ఏమిటి వీడిని తొందరగా తీసుకెళ్ళిపోయాడు ఆ యమరాజు అని చెప్పి యమలోకానికి వెళ్తాడు. గురువుగారు వెళ్ళి, అయ్యా యమధర్మరాజా, వాడిని ఇప్పుడే తీసుకెళ్ళిపోయాను, చాలా పనుంది వాడితో, నేను వాడికి ఎన్నో నేర్పించాలి, వాడి ద్వారా లోక కళ్యాణం చేయించాలనుకున్నాను, మరి వాడిని తీసుకెళ్ళిపోయావు, ఇది అన్యాయం కదా, వాడిని వెనక్కి పంపించేస్తావా అని అడిగాడు. యమధర్మరాజు అన్నాడు, నేను చేయలేను ఆ పని, నేను ఒక విధానంగా పద్ధతిగా నేను పని చేస్తూ ఉంటాను, కాబట్టి ఇది నా చేతుల్లో ఏముండదు, ఆ బ్రహ్మలిఖితం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలిఖితం అనుసరంగా దానికి అనుగుణంగానే నేను ప్రవర్తిస్తాను. బ్రహ్మదేవుడు ఆయనకు ఆయుర్దాయం అంతే ఇచ్చాడు, నేనేదో ఆచరించేటువంటి వాడినే కానీ ఆయన ఆర్డర్స్ని, ఆయన పంపించిన ఆదేశాలని నేను ఆచరిస్తాను తప్ప నేను సొంతంగా ఏ పెత్తనాలు తీసుకోను, ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోను, కాబట్టి నన్ను క్షమించండి, నేను పంపించలేను అంటాడు యమధర్మరాజు వెనక్కి. కావాలంటే మీరు ఆ బ్రహ్మదేవుని అడగండి. ఈ గురువుగారు ఆ బ్రహ్మలోకానికి వెళ్తాడు, బ్రహ్మదేవుడిని కలవడానికి. వాళ్ళు ఎంత సంకల్పంతో వెళ్ళిపోతారు కదా. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడిని కలిసి బ్రహ్మలోకంలో
అయ్యా బ్రహ్మగారు నమస్కారం, ఇది పరిస్థితి, వాడు కావాలి నాకు, మరి మీరు తొందరగా ఆయుధం తక్కువ ఇచ్చి వెళ్ళిపోతే ఎలాగా, చాలా పనుంది నాకు, వాడిని కొంచెం దయచేసి మళ్ళీ పునర్జీవం అంటే పునర్జీవింపజేయండి అంటాడు. బ్రహ్మగారు అంటారు, ఇది కష్టం అయ్యా నా ద్వారాను, నేను కూడా ఈ నిర్ణయాలు తీసుకోలేను, నా వెనకాతలు ఇంకా ఉన్నారు, బ్రహ్మ విష్ణువు ఉన్నారు, శివుడు ఉన్నారు, శివుడే వినాశకారకుడు, ఆ శివుడిని అడిగితే నువ్వు వెంటనే నీకు ఇస్తాడేమో కనుక్కో, ఆ పోతూ పోతూ ముందు విష్ణువుని కూడా ఒక మాట అడుగు, విష్ణుదేవుడు కూడా నీకు సహాయం చేయొచ్చు, కాబట్టి ముందు వైకుంఠానికి వెళ్ళి అంటాడు. ఈయన సరేరా బాబుని గురువు గారు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకి నమస్కారం చేసుకుని, అయ్యా విష్ణువు గారు మా శిష్యుడు ఇలా వెళ్ళిపోయాడు, పంపించండి వెనక్కి భూలోకానికి, మళ్ళీను కావాలి నాకు అతను, ఇలా అన్యాయం కదా అంటే, నేను మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా వినతి ఇది, నా మొరని ఆలకించి మీరు చెయ్యండి అంటే విష్ణుమూర్తి అంటాడు, అయ్యా పోనీ నేను ఉంచాలనుకున్న శివుడు కదా తీసుకెళ్ళిపోయినాడు, కాబట్టి శివుడే డిస్ట్రక్షన్, వినాశకారకుడు, అంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన దగ్గరే, ఆయన తీసుకెళ్లకుండా వెనక్కి ఇచ్చేస్తారంటే నాకు అభ్యంతరం లేదంటాడు విష్ణుమూర్తి. శివుడికి వెళ్తాడు, శివుడు లోకానికి. పరమేశ్వర మా శిష్యుడు ప్రియశిష్యుడు ప్రాణాన్ని వదిలేశాడు, యముడి దగ్గరికి వెళ్ళాను, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళాను, ఎవరూ నా మొర ఆలకించటం లేదు, కనీసం మీరైనా నా మాట విని పరమేశ్వర దయచేసి వేడుకుంటున్నాను, మా శిష్యుని పంపించేయండి వెనక్కి, ఆయన ప్రాణం తీసేశారు, ఇప్పుడు శరీరం లేదు, శరీరం ఉంది కానీ వెనక్కి పంపిస్తే మళ్ళీ జీవిస్తాడు, వెనక్కి మళ్ళీ అంటాడు. శివుడు అంటాడు, అయ్యా నేను కూడా నేను నియమించినటువంటి ఒక ప్రణాళిక, కర్మఫలదాత అయినటువంటి నేను ఏదో ఒక విధానంతో సృష్టి నడిపిస్తున్నాను, ఇప్పుడు నీ కోసమని నేను ఆ నియమాన్ని మారిస్తే ఏమవుతుంది, ఇంకా అంటే విశ్వంలో ఎవరు కూడా నా సిద్ధాంతాన్ని నమ్మరు, కాబట్టి ఇది కుదరదు అంటాడు. నేను చెయ్యలేని ఆ పని చెయ్యకూడదు, సామర్థ్యం లేదని కాదు, ఇప్పుడే కావాలంటే వాడిని మళ్ళీ బతికించవచ్చు శిష్యుణ్ణి, కానీ ఇలా చేస్తే అందరూ అడుగుతారు, ఏమనుకుంటారు, నన్ను ఆక్షేపిస్తారు కదా, ఏ ఏ ధర్మాన్ని అనుసరించి ఆయన జీవింపజేసామని అడుగుతారు, ఏదో ఆ గురువుగారు అడిగారు అంటే మేము అడుగుతున్నాం మమ్మల్ని జీవింపజేయండి అంటారు ఇంక అందరూ, కాబట్టి కుదరదు, నన్ను క్షమించండి అంటాడు ఆయన. శివుడు అంటాడు, నేను చేయలేను ఆయన అంటాడు గురువుగారితో అని. సరే గురువుగారు పాపం చాలా నిస్పృహ చెంది వెనక్కి తిరిగి రాబోతూ ఉంటే శివుడు ఒక మాట చెప్తాడు, అయినా మహాత్మా మీరు ఆ యమలోకానికి బ్రహ్మలోకానికి వైకుంఠానికి కైలాసానికి రావాల్సినటువంటి పనే ఉంటుందని అడిగాడు. పనే ఉంది వచ్చింది మీకు, అసలు ఎంత మటుకు శ్రమ తీసుకోవాల్సిన పనే లేదు కదా, మీరు వెళ్ళి మీరే సమర్థవంతులు కాబట్టి, ఒరే శిష్య ఇప్పుడే వెళ్ళదురా, బయటికి లేచిరా, లేవరా అంటే వాడు లేస్తాడు కదా, ఆ శక్తి మీలో ఉంది కదా, మీరే చేస్తే కనుక ఎవరికీ నింద రాదు కదా, వెళ్ళి ఆ పని మీరే చేయండి అంటాడు. అమ్మ ఇంత గొప్పతనం అని చెప్పి కిందకు వచ్చి గురువుగారు, ఒరే శిష్య లేవరా అంటాడు, లేచి కూర్చుంటాడు. అంత గొప్పవాట గురువు. చూసారా, ఏ లోకానికి ఆ మహ్యం వా అన్యస్మైవా, తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ఎవరెవరిని ఏ లోకానికి పంపించాలి అని ఆ గురువు గారు అనుకుంటే ఆత్మజ్ఞాని అవి సిద్ధిస్తాయి. అది గురువే గొప్ప అంటారు. అందుకనే గురువే గొప్ప, ఈశ్వరుడి కన్నా గురువే గొప్ప. ఎందుకని చాలా శ్లోకాలు ఉన్నాయి. గురువు గారు ఆ ఈశ్వరుడు కోపిస్తే గురువు గారు మధ్యలో ప్రమేయం కల్పించుకొని ఆ ఈశ్వర శాపాన్ని కూడా అడ్డుపెట్టి శిష్యుని కాపాడగలుగుతాడు. ఈశ్వరుడు యొక్క క్రోధాగ్ని నుంచి శిష్యుని కాపాడగలిగేటువంటి శక్తి గురువుకు ఉంది. కానీ గురువు గారి కోపం వస్తేట ఈశ్వరుడు కూడా ఏమి చెయ్యలేడు అని వస్తుంది శ్లోకం. మీకు అందరికీ తెలిసిన శ్లోకాలు ఇవన్నీ కూడా, శ్లోకం గుర్తులేదు, భావం ఇది. అందుచేత యమ్యం మనసా సంవిభాతి, మనసులో సంకల్పం అంతే, వీడా లోకం వెళ్ళుగాక నేను ఆ లోకానికి వెళ్తాను అంటే వెళ్ళి కూర్చుంటాడు. అంత గొప్పవాడు గురువు. ఎవరు?
విశుద్ధ సత్వ అంటే ఆత్మజ్ఞాని. అంటే ఎవరిది? క్షీణ క్లేశ అంటే ఆత్మవిత్, నిర్మలాంతఃకరణ అంటే అన్ని క్లేశాలు పోయినటువంటి వాడు. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ ఇలాంటి పంచక్లేశాలు పోయిన క్షీణ క్లేశ, క్షీణించినటువంటి వాడు. అంటే ఆత్మవిత్, ఆత్మజ్ఞాని అంటే నిర్మలమైనటువంటి అంతఃకరణం ఉన్నటువంటి వాడు. ఏ ఏ కోరికలను, ఏ ఏ లోకాన్ని సంకల్పిస్తాడో తన కోసం కానీ ఇతరుల కోసం కానీ అవి అవి సిద్ధిస్తాయి. కామయతే యాంశ కామాన్, మరి కాకుండా అవి 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 పొందడం జరుగుతుంది తన కోసం కానీ ఇతరుల కోసం కానీ. ఇది కాకుండా కామయతే యాంశ కామాన్, ఏ ఏ కామములు, కోరికలు సిద్ధించాలి అని కోరుకుంటాడో గురువు ఆత్మజ్ఞాని, ప్రార్థయతే భోగాన్, భోగములని ఏ ఏ భోగాలను కోరుకుంటాడో తం తం లోకం జయతే ప్రాప్నోతి, ఆయా లోకాలను కోరుకుంటాడో, ఏ ఏ భోగాల్ని కోరుకుంటాడో ఆయా భోగాలు కలుగుతాయి, ఆయా లోకాలు కూడా సిద్ధిస్తాయి, పొందుతాయి. తాంశ కామాన్ సంకల్పితాన్ భోగాన్ ప్రాప్నోతి అని అర్థం. అంటే ఆయన సంకల్పించినటువంటి లోకములు, ఆయన సంకల్పించినటువంటి కోరికలు సిద్ధిస్తాయి. ఆ కోరికల ద్వారా ఏ ఏ భోగాలు కలగాలనుకుంటున్నాడో ఆయనకు కానీ ఇతరుల కోసం కానీ ఆయన సంకల్పిస్తే అవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఎందుకు? అతను నిర్మలమైనటువంటి అంతఃకరణ ఉన్నటువంటి వాడు కాబట్టి. అందుచేత పొరపాటును కూడా గురువుకి కోపం కలిగించకూడదు మనం. గురువు గారి కోపంలో ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా అయి తీరుతుంది. మరి ఆశ్చానికి పోని ఏదో ఒక మాట చెప్పినా ఆ గురువు నుంచి వచ్చినటువంటి మాట సిద్ధమైపోతుంది. ఎన్నో అనుభవాలు ఉన్నాయి కాబట్టి అది గొప్పతనం. సంకల్పితాన్ భోగాన్ ప్రాప్నోతి. దేర్ ఫోర్ ఏం చేయాలి? తస్మాత్ విదుషః సత్య సంకల్పత్వాత్, ఈ ఆత్మజ్ఞాని ఎలాంటి వాడు? సత్య సంకల్పుడు. అంటే ఏ సంకల్పాన్నైతే ఆయన తలుచుకుంటాడో, సంకల్పిస్తాడో ఆ సంకల్పాలన్నీ కూడా అవలీలగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సిద్ధిస్తాయి. అవి ఎలా సిద్ధిస్తాయో మనకు తెలియదు, కానీ సిద్ధిస్తాయి. అందుకే త్యాగరాజు పాడతాడు కదా పాట తెలుగులో, ఏ తీరుగా నన్ను దయచూచదవో, నన్ను ఏ తీరుగా నన్ను దయచూస్తావో నాకు తెలియదు కానీ నువ్వు మటు నన్ను కాపాడుతావు. నా తరమా భవసాగర మీదను, నా తరమా ఇటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పోగొట్టుకోవడం కానీ నా తరం కాదు. ఇవన్నీ భవసాగరం. కొన్ని కొన్ని వాసనలు బలంగా ఉంటాయి, పోవు. అది గురువే తీయాలి. ఆ గురువు గారికి అంకితం అవ్వాలి జీవితం అంతా కూడా. ఏ గురువు? బ్రహ్మజ్ఞాని, ఆత్మనిష్ఠుడు, ఆత్మజ్ఞాని అయినటువంటి గురువు మనం ఆశ్రయించాలి. కాబట్టి సత్య సంకల్పత్వాత్ ఆత్మజ్ఞం అంటే ఆత్మజ్ఞానిని. ఎవరు ఆత్మజ్ఞం అంటే? ఎవరైతే ఆత్మజ్ఞానైన విశుద్ధాంతఃకరణం పొందినటువంటి, అంటే ఆత్మజ్ఞానం వల్ల విశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి ఆత్మజ్ఞానిని అర్చయేత్ అంటే పూజయేత్ అంటే పూజించాలి. ఆత్మజ్ఞానిని పూజించాలి, పాద పూజ చేయాలి. పాద ప్రక్షాళన, శుశ్రూష, నమస్కారాదిభి అర్చయేత్. మరి ఎలా అర్చించాలి అంటే పాద పూజ చేయండి, ఆయన కావలసిన సేవ చేయండి, నమస్కారాలు సమర్పించండి, వినయంగా ఉండండి గురువుల ముందు, మహాత్ముల ముందు, సిద్ధ పురుషుల ముందు. అంటే అపూర్ణ ఆత్మజ్ఞానం. ఇప్పుడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడైనటువంటి వాడు బ్రహ్మనిష్టాన్ని, ఇంకా బ్రహ్మనిష్టత్వాన్ని పొందనటువంటి వాడు, కానీ మార్గంలో ఉన్నటువంటి వాడు, అంతకన్నా ఏదో కొద్దిగా పాటుగా శుద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి వాడు, ఎటువంటి ఎవరి మీద ద్వేషం లేనటువంటి వాడు, చాలా ఒక ప్యూర్ సోల్ అన్నమాట. ప్యూర్ సోల్, శుద్ధమైన అంతఃకరణ ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు సంకల్పించినా మనకి లాభమే. అలాంటి గురువు లభించినా
నీకేం లేదు నాయన, పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మ కాపాడుతాడు అంటే పరమాత్మ కాపాడుతాడు. మరి ఈ మాటలు ఇలాగ సాధకులు చేస్తేనే శుద్ధమైన అంతఃకరణంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే అవన్నీ సిద్ధిస్తాయి. అందుకే మనం బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటాం. ఎందుకంటాం బాలవాక్కు బ్రహ్మవాక్ అని? ఆ బాలులు అనేటువంటి వాళ్ళు శుద్ధమైనటువంటి అంతఃకరణం వల్ల జరిగేటువంటిది. కాబట్టి ఇది మన చేతుల్లో లేదు. ఇది వాళ్ళు శుద్ధమైన అంతఃకరణం ఉంది కాబట్టి ఆ బాలులు ఏం చెప్తారో అది తీరుతుంది, అది అయి తీరుతుంది. ఇది వాళ్ళ శుద్ధమైన అంతఃకరణం కాబట్టి. ఎన్నో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక సంఘటన, చాలా ఉన్నాయి, తెలిసిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది చెప్తున్నాను. ఒక చిన్న పాప, 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు పాప. వాళ్ళ నాన్నగారు చిన్న మిషన్ సభ్యులే. వాళ్ళందరూ పెద్ద యాత్రకి వెళ్ళారు, కైలాస యాత్రకి. అందరూ బాగుంది. 44 ఏళ్ళు వాడు, అంతే 43 ఏళ్ళు వాడు. ఈ పాప ఏదో బొమ్మతో ఆడుకుంటూ ఆడుకుంటూ, ఎవరు అనుకుంటారు కదా నాన్న వెళ్తున్నారు అక్కడ కైలాసం వెళ్తున్నారు అని. నాన్న ఇంక రారు అందిట. వాళ్ళ నాయనమ్మ, బామ్మగారు, వాళ్ళ అమ్మ, ఏంట్రా కన్నా అలా అంటున్నావంటే, నేనే అన్నానంటగా చూసి మర్చిపోయింది పిల్ల. ఆ టైంలో ఆ మాట వచ్చి నేను ఆడుకుని వెళ్ళిపోయాను. వీళ్ళు పట్టించుకోలేదు. వెళ్తే ఇంక రారు నాన్నగారు అందుట. తిమిలియన్స్ వెళ్తే ఇంక రారు అని అన్నప్పుడు పట్టించుకోలేదు. నిజంగా ఆ కైలాస యాత్రకు వెళ్ళి ఆ ప్రదక్షిణ చేస్తూ హార్ట్ అటాక్ తోటి అక్కడే ప్రాణం వదిలేశాడు. తిరిగి రాలేదుగా ఇంటికి మళ్ళీ. అంటే శుద్ధమైన అంతఃకరణం పరమాత్మకి, అదే ఆ దేవతలకు కానీ, ఆ కులదేవతలకు కానీ, ఆ ఉన్నటువంటి గురువులు కానీ, వాళ్ళకి అది నిమిత్తంగా వాడుకుంటారు శుద్ధమైన అంతఃకరణం. ఏదో ఒక మన సూచనప్రాయంగా చెబుతూ ఉంటారు. అది శుద్ధంగా, అందుకే మనం కొన్నిసార్లు పట్టుకోగలుగుతాం, కొన్నిసార్లు పట్టుకోలేకపోతాం. మరి అలాంటి శుద్ధమైన బాల అంతఃకరణం ద్వారానే ఇది వస్తున్నాయంటే, మరి ఆత్మజ్ఞాని స్వయంగా మన ముందు కూర్చుని సంకల్పం చేస్తే అది జరగదా? జరిగి తీరుతుంది. సరే, అందుకనే గురువుని అర్చించాలి, పాదపూజ చేయాలి. పాదపూజ, పాదుకా పూజ. ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురు పాదుకాం. ఉదయమే గురు పాదుకలను అర్చించండి అంటాడు శంకరాచార్యులు రాసినటువంటిదే గురు పాదుకాస్తవం. అందుచేత భూతి ఎవరు అర్చించాలి? భూతి కామః విభూతిమిచ్చు. విభూతిమిచ్చు అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాడు, ఇహలోకం కానీ పరలోక ఐశ్వర్యం కానీ కోరుకునేటువంటి వాడు ఏం చేయాలి అంటే గురువుని ఆశ్రయించండి, గురువు గారికి పూజ చేయండి. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు అతనికి వెళ్ళి పూజ చేయండి. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు కాబట్టి అక్కడే అన్ని సిద్ధిస్తాయి. గురువే సర్వం, అంతే. గురువే సర్వం, గురువే సర్వం. ఇంకెందుకు? ఈశ్వరుడు కనబడ్డగా మనకి, ఈశ్వరుడు గురు రూపంలోనే కనిపిస్తాడు. వేరే ఈశ్వరుడు ప్రకటితమయ్యి నేను మార్గాన్ని చూపిస్తాను అన్నాడు. దిక్కు ఎవరయ్యా అంటే గురువే. గురువు అక్కర్లేదండి అనకూడదు. అంటే అది సిద్ధించదు, గురువు ఉండాల్సిందే. అందుచేత భూతి కామః విభూతిమిచ్చు సంన అర్చయేత్, పూజించాలి. ఎలాగంటే పాద పూజ ఇత్యాది. తతః పూజార్హ ఏవ అసౌ. కాబట్టి పూజార్హుడు ఎవరు? గురువు. గురువు ఈజ్ వర్ది ఆఫ్ వర్షిప్. అందుకే గురుస్మరణ, గురు పూజ చేస్తూ ఉంటే చాలా, ఒక సిద్ధపురుషుడు ఒక ఆయన అవధూత, అలా కూర్చుని సమాధికి వెళ్ళిపోతుండేవాడు. ఆయన ఒక మాట అన్నారు. నేను అలా కూర్చుంటాను ముందు, ఇలా గురు పరంపర చాలా ఫోటోలు ఉంటాయి ఉంటున్నారా అన్న, ఇవన్నీ గురు పరంపర అని మధ్యలో చూపిస్తూ ఇదంతా మా లోకం, మా గురు లోకం అంటుండేవాడు ఆయన. మహానుభావుడు, సిద్ధపురుషుడు, మహాసిద్ధపురుషుడు. ఆయన ఏమన్నారంటే, నేను సమాధి పొందిన తర్వాత కూడా, నేను సమాధిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, ఏదైనా అడిగితే
నేను ఒకవేళ సమాధిలో ఉండి నీ ప్రార్థన వినకపోయినా, మహాయోగి వినకపోయినా, మా పరంపరలో ఎవరో ఒకడు ఏదో ఒక గురువు పలుకుతాడు, నీ ప్రార్థనను వింటాడు, పలుకుతాడు, నీకు కావాల్సింది చేస్తాడు అన్నాడు. అందుచేత మనలో ఉన్నటువంటి ఎటువంటి వాసనలు ఉన్నా, ఎటువంటి పీడిస్తున్నా, ఎటువంటి బాధలున్నా సరే, గురువే గురువే గురువే, గురువుని ఆశ్రయిస్తే అన్నీ వస్తాయి. ఎలాంటి గురువుని? ఆత్మజ్ఞానిని. అది అందుకే ఈ మంత్రం చాలా ముఖ్యం. కాబట్టి గురువుని వదలకూడదు. ఎలాంటి గురువు? మాట మాట చెప్తున్నాను, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. అలాంటి గురువుని ఎప్పుడూ వదలకూడదు. ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్ భాష్యే తృతీయ ముండకే ప్రథమఖండ సమాప్త. ఇప్పుడు ఈ మూడో ముండకంలో ప్రథమ ఖండం మనం చెప్పుకున్నాం. ఇంకా మనం ఈ ద్వితీయ ఖండంలో ప్రవేశిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జయ.